టీవీ15 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియాలో జాబ్ ఓపెనింగ్స్ ప్రకటించిన టెస్లా. ప్రధాని మోదీతో మస్క్ భేటీతో మారిన లెక్కలు. కెనడాలో బోల్తా పడ్డ విమానం, 18 మందికి తీవ్ర గాయాలు. ఖతార్ రాజుకు ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికిన ప్రధాని మోదీ. 2 రోజులు భారత్లో పర్యటించనున్న ఖతార్ రాజు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు. పాల్గొననున్న 20 రాష్ట్రాల సీఎంలు, 50 మంది సెలబ్రిటీలు. మాజీ సీఎం జగన్ దూకుడు, సైలెంట్ మోడ్ లో ఏపీ మంత్రులు. అర్ధరాత్రి పిఎస్ వద్ద మంచు మనోజ్ హల్చల్, వీడియో వైరల్. ముస్లిం ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు. ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో స్టంట్, 2 విద్యార్థుల అరెస్ట్. బంపర్ జాక్ పాట్ కొట్టేసిన కలర్స్ స్వాతి. ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టిన తెలుగమ్మాయి. మార్కెట్లోకి ఆడి RS Q8 ప్రారంభ ధర 2.49 కోట్ల రూపాయలు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ ఇండియాలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. పలు పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా ఎప్పటి నుంచో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తోంది. కానీ కొన్ని ట్యాక్స్ల సమస్యల కారణంగా ఇంతకాలం భారత్లోకి టెస్లా రాక సాధ్యం కాలేదు. కానీ తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీతో ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత టెస్లా ఇండియాలో జాబ్ ఓపెనింగ్స్ ప్రకటించడంతో ఇక ఇండియన్ మార్కెట్లోకి టెస్లా రాకకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే టెస్లా తొలుత తన కార్యకలాపాలను మొదట ముంబై, ఢిల్లీలో ప్రారంభించనుంది. టెస్లా తన లింక్డ్ఇన్ పేజీలో కస్టమర్ ఫేసింగ్ పోస్టులతో పాటు బ్యాక్ ఎండ్ పోస్టులకు సంబంధించి 13 పోస్టులు ప్రకటించింది. ఆ పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లపై అధిక దిగుమతి సుంకాలు ఉన్నందున టెస్లా ఇండియన్ మార్కెట్లోకి గతంలో ప్రవేశించలేదు. అయితే $40,000 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ ఖరీదైన కార్లపై ప్రైమరీ కస్టమ్స్ సుంకాన్ని 110% నుండి 70%కి తగ్గించడంతో భారత మార్కెట్లోకి టెస్లా రంగ ప్రవేశానికి సిద్ధమైంది. 2070 నాటికి జీరో డీకార్బనైజేషన్ సాధించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సుంకాన్ని తగ్గించింది. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరగడంతో అన్ని కంపెనీలు ఇండియన్ మార్కెట్పై ఫోకస్ పెట్టాయి. దేశీయ తయారీలో కనీసం 41.5 బిలియన్లు పెట్టుబడి పెట్టే తయారీదారులకు ఈవీలపై దిగుమతి సుంకాలను తగ్గించింది భారత ప్రభుత్వం. ఇది కూడా టెస్లా ఇండియన్ మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. ఇండియాలో పెట్టుబడి, వ్యాపార కార్యకలాపాల కోసం టెస్లా అధినేత మస్క్ ఏప్రిల్ 2024లో భారతదేశానికి రావాల్సి ఉంది. కానీ టెస్లా కంపెనీలో అమెరికాలో ఉద్యోగాల తొలగింపులు, కార్ల రీకాల్ల కారణంగా మస్క్ పర్యటన వాయిదా పడింది. గుద్దుకోవడం, కూలిపోవడం లాంటి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఏకంగా బోల్తా పడ్డం ఎక్కడైనా చూసారా? అది కూడా రన్వే మీద ల్యాండ్ అవుతూ కొద్దిసేపటి క్రితం కెనడాలోని టొరంటోలో ఈ ఘటన జరిగింది.
అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం అమెరికాలోని మిన్నేపోలిస్ నుంచి టొరంటోకు వచ్చింది. అక్కడికి వచ్చి ల్యాండ్ అవుతూ ఉండగా రన్వే మీద విపరీతమైన మంచు ఉండడంతో స్కిడ్ అయింది. అలా అయిన విమానం వేగంగా వెళ్లి కాసేపటికి బోర్లా పడిపోయింది. పైలట్ ఎంత కంట్రోల్ చేసినప్పటికీ ఫ్లైట్ కంట్రోల్ అవ్వలేదు. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 3 పరిస్థితి విషమంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. ఫ్లైట్లో నుంచి ప్రయాణికులను బయటకు తీసి దగ్గరలోని ఆసుపత్రికి తరలించింది. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతించారు. ఖతార్ దేశరాజు 2వ రోజు భారత పర్యటన కోసం ఈరోజు సాయంత్రం స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి చేరుకున్నారు. మోదీ ఆహ్వానం మేరకు షేక్ తమీమ్ బిన్ అహ్మద్ ఆల్ ఇండియాకు వచ్చారు. 2015 మార్చిలో మోదీ ప్రభుత్వ హయాంలోనే ఆయన మొదటిసారి ఇండియా విజిట్ చేశారు. ఆయన రెండవసారి భారత్కు వచ్చిన సందర్భంగా స్వయంగా మోదీని ఎయిర్పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. ఖతార్ ఎమిర్ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నారు. ఇండియా ఖతార్ మధ్య అనేక దౌత్య సంబంధాలు ఉన్నాయి. గత కొంతకాలంగా వ్యాపారం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతికత వంటి రంగాలతో సహా 2 దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని ఖతార్ దేశంలో ఒప్పందాలు ఈసారి చర్చలో జరిగే అవకాశం ఉంది. బీజేపీ 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకుంది. భారీ మెజార్టీతో రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎన్నికలు జరిగి 10 రోజులు కావస్తున్న సీఎం అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ, రేఖా గుప్తా పేర్లు ఢిల్లీ సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 20న సాయంత్రం కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి. రామ్లీలా మైదాన్లో సినీ సెలబ్రిటీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కానున్నారు. 50 మంది సినీ సెలబ్రిటీలతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు, విదేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరి 9 నెలలు కావస్తోంది. ఈ 9 నెలల పాలనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకరిద్దరు మంత్రులు తప్పితే మిగతా మంత్రులంతా సైలెంట్ మోడ్ను కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్, ఇతర నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నా మంత్రులు మాత్రం నోరు మెదపడం లేదు. వైసీపీ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వారంతా భావిస్తున్నారా? లేక సీఎం చంద్రబాబును తిడుతూ ఉంటే మనకెందుకులే అని ఊరుకుంటున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో మొత్తం 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో కొందరు మాత్రమే యాక్టివ్గా పనిచేస్తున్నారు. మిగతా మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు గుస్సుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులకు మార్కులు ఇచ్చిన అధినేత కొందరు మంత్రుల పనితీరును మార్చుకోవాలని ఆదేశించారు. కానీ మంత్రుల పనితీరు మాత్రం మారడం లేదని సొంత పార్టీ నేతలే చెవులు కోరుకుంటున్నారట. మరోవైపు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే విషయంలోనూ మంత్రులు ఫెయిల్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కూటమి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి కేవలం పింఛన్ల కోసమే దాదాపు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పింఛన్ల కింద పంచింది కేవలం 23,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ విషయాన్ని ప్రజలకు వివరించడంలో సగానికి పైగా మంత్రులు విఫలమయ్యారని పార్టీలో చర్చ జరుగుతోందట. ఇక్కడే మరో వాదన వినిపిస్తోంది. ఇంతకీ కూటమి సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మంత్రులకు ఏమాత్రం అవగాహన లేదట.
ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్ని వేల ఖర్చు చేయబోతోంది, ఇంకా అనేక పథకాలు అమల్లోకి తీసుకురాబోతున్నారు. అవన్నీ అమలు చేస్తే ప్రభుత్వానికి తిరుగుండదని సీఎం చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. కానీ ఈ విషయాలను ప్రజలకు వివరించడంలో మంత్రులు మౌనరాగం వినిపిస్తూ ఉండడంపై సెటైర్లు పేలుతున్నాయి. ఇంతకీ మంత్రులకు ప్రభుత్వం నుంచి సమాచారం రావడం లేదా, లేక ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ముందే గుర్తించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందని టాక్ వినిపిస్తోంది. హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ వద్ద హల్చల్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ రిసార్ట్లో మనోజ్ బస చేయగా అక్కడికి వెళ్లి పోలీసులు ఆరా తీశారు. దీంతో ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ నన్ను అరెస్టు చేయడానికి వచ్చారా అని పిఎస్ వద్ద నిరసనకు దిగారు. వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాలకు వెళ్తే తిరుపతి జిల్లా బాకరపేట పిఎస్ వద్ద హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి హల్చల్ చేశారు. తనని అరెస్టు చేయడానికి వచ్చారంటూ నిరసనకు దిగారు. తిరుపతిలోని స్థానిక రిసార్ట్లో మంచు మనోజ్ బస చేశారు. ఈ నేపథ్యంలో పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు అక్కడికి వెళ్లి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని ప్రశ్నించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ నన్ను అరెస్టు చేయడానికి వచ్చారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఆ తర్వాత అనంతపురం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే రిసార్ట్ వద్ద మంచు మనోజ్తో పాటు బౌన్సర్లు ఉండడంతో పోలీసులు గమనించి అక్కడికి చేరుకున్నారు. హైవేపై ఇలా బౌన్సర్లు ఉండడంతో ఎవరా అని ఆరా తీయడానికి వెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ నన్నెందుకు వేధిస్తున్నారంటూ పోలీసులను అడిగాడు. తాను రిసార్ట్లో ఉంటే ఎస్ఐ కానిస్టేబుల్ సైరన్ వేసుకుని మరీ వచ్చారు. నన్ను ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నారు? నేనేమైనా షెకా అవుతున్నా? నన్ను వచ్చి ఎత్తుకెళ్ళడానికి అసలు కారణం ఏంటి చెప్పాల్సిందే అని పోలీస్ స్టేషన్ మెట్లపై నిరసనకు దిగారు. మంచు మనోజ్ అయితే పోలీసులు మాత్రం తాము అరెస్ట్ చేయడానికి వెళ్లలేదని, హైవే అది కూడా ఘాటు వద్ద బౌన్సర్లు కనిపించడంతో ఇక్కడ ఎందుకున్నారని ఆరా తీయడానికి మాత్రమే వెళ్లామన్నారు. 2 రోజుల క్రితం మనోజ్ చంద్రగిరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. సీఎం రేవంత్ సర్కార్ రంజాన్ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు ఆదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ క్రమంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మొదలైన సిబ్బంది అందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని సర్కార్ ఆదేశాలు సైతం జారీ చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ముస్లిం సోదరులకు నెల రోజుల పాటు రంజాన్ నేపథ్యంలో కీలకమైన వెసులుబాటు ఇచ్చారు. ఇప్పటికీ దేశమంతటా ఎక్కడ చూసినా రంజాన్ శోభ కనిపిస్తోంది. దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ముస్లిం సోదరులు రంజాన్ను ఎంతో పవిత్రంగా చేసుకుంటారు. ఈ పండుగ నెల రోజులంతా కూడా ఎంతో కఠినంగా ఉపవాసాలు చేస్తారు. కనీసం ఉమ్మిని సైతం మింగకుండా ఎంతో మంది ఉపవాసాలు చేస్తారు. అదేవిధంగా సూర్యోదయం కంటే మస్జిద్ నుంచి సైరన్ మోగకున్న ముందే తినేస్తారు. ఆ తర్వాత మరలా సాయంత్రం మస్జిద్ నుంచి సైరన్ వచ్చాక మాత్రమే తింటారు. ఈ మధ్య కాలంలో అస్సలు ఏదీ తినరు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ ముఖ్యంగా ముస్లిం సోదరుల రంజాన్ ప్రార్థనల కోసం ప్రత్యేకంగా నెల రోజుల పాటు వెసులుబాటు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 2 నుంచి 31 వరకు కూడా నెల రోజుల పాటు ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ముస్లిం ఉద్యోగులందరికీ కూడా నెల రోజుల పాటు సాయంత్రం గంట ముందే ఇంటికి వెళ్లిపోయే వెసులుబాటును ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రభుత్వం కల్పిస్తోన్న ఈ తాజా వెసులుబాటు మార్చి 2 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ వర్కర్లు సహా అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ముస్లిం సిబ్బందికి వర్తించనుందని ఆదేశాల్లో సర్కారు స్పష్టంగా పేర్కొంది. దీంతో ముస్లిం సంఘాలు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణానందు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు గౌని ప్రమోదిని రెడ్డి కుమారుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌని యుగేందర్ రెడ్డి యొక్క శ్రీలక్ష్మి తిరుమల ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్స్ షాపు శనివారం మధ్యరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి షాప్ మొత్తం పూర్తిగా దగ్ధమై భారీగా ఆస్తి నష్టం జరిగిన విషయం తెలుసుకున్న నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి మార్కెట్ చైర్మన్ ప్రమోదిని రెడ్డిని, కాంగ్రెస్ నాయకులు యుగేందర్ రెడ్డిని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మల్లు రవి మాట్లాడుతూ మార్చి నెలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని మరియు వివిధ అంశాలపై మాట్లాడారు.
వీరి వెంట డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, టీఎస్సీసీఎఫ్ఎల్ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, డీసీసీబీ డైరెక్టర్ రంగారెడ్డి, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, జిల్లా మరియు మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, పెబ్బేరు పట్టణం మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 105 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని నేను చెప్తున్నాను. నిన్న మొన్న ఇప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ పార్టీకి 100 వస్తాయని ఎందుకు వస్తాయి? నేను 105 వస్తాయని దానికి సపోర్ట్ గా 101 విషయాలు చెప్పాను. ఇప్పుడు ఈ 5 గ్యారంటీలు, రైతులు అన్ని చేస్తాం కాబట్టి కానీ మీరు ఏం చేస్తారని మీరు చేయలేదని ఎమ్మెల్యేలుగా అనుకుంటే కాంగ్రెస్ తెచ్చారు. ఎంపీఎఫ్ ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు. ఇన్ని పనులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి మేము 101 కారణాలు చెప్తున్నాం. మీరు 5 కారణాలు చెప్పండి మీరు గెలవడానికి. సంవత్సరం దాటిపోయింది, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చాం. కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్ లోనే పడుకుంటాడు. పార్లమెంట్ అసెంబ్లీ జరుగుతుంటే రావట్లేదు. కులంగరణ మీద పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు రాలేదు. కులంగరణ రిపోర్ట్ వేసినప్పుడు రాలేదు. అసలు మీరు ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కి లేదు. వాళ్ళు అసెంబ్లీకి రావటం లేదు. కేటీఆర్, హరీష్ రావు ఆయన తరపున మాట్లాడుతున్నారు. మీరు రండి, మీరు తీసుకోండి. కేసీఆర్ కి ఎందుకు? అసెంబ్లీకి రానటువంటి కేసీఆర్ కి ఎందుకు? లీడర్ ఆఫ్ అపోజిషన్ నువ్వు తీసుకో హరీష్ రావు, లేకపోతే కేటీఆర్ నువ్వు తీసుకో. మీరు ఊరికే రోజుకో స్టేట్మెంట్ ఇస్తే ఏం స్టేట్మెంట్ తో కడుపు నిండదని ప్రజలకు తెలుసు. పనులతోనే కడుపు నిండింది. రేవంత్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రంలో సంవత్సరంలోనే రక్తపాతం లేకుండా విప్లవం తీసుకుని వచ్చాడు. విప్లవం అంటే మార్పు, మామూలు మార్పు కాదు. ప్రభుత్వం అంటే ఉద్యోగుల విజేత. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతాపూర్ గౌడ్ సంఘం ఎలక్షన్స్ లో శ్రీనివాస గౌడ్ ప్యానెల్ విజయం సాధించారు. అధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్ మరియు దుబాక దాస్ గౌడ్, మునుకొంట్ల ఆంజనేయులు గౌడ్, దుబాక జైహింద్ గౌడ్, బత్తుల సాయిలు గౌడ్ విజయం సాధించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ విలేజ్ లో గీత కార్మిక సంఘ సహకార ఎన్నికలు జరిగినాయి. ఈరోజు అత్యధిక మేరతో ఘనంగా 5 మంది సభ్యులు గెలవడం జరిగింది. రేపు భవిష్యత్తులో మేము చాలా అభివృద్ధి పనులు చేస్తామని, అలాగే మన ఇక్కడ గ్రామంలో ఉన్న యువజనుల ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ మేడ్పల్లి మండల్ పర్వతాపూర్ గ్రామంలో గీతా కార్మిక సహకార సంఘం ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించినందుకు మరియు నా ఛానల్ అయినటువంటి నలుగురు డైరెక్టర్ నాతో గెలిపించినందుకు ప్రత్యేకంగా నా యొక్క ఈ గౌడ సంఘ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు నాకు ఈ యొక్క ఎన్నికలకు సహకరించినటువంటి మా మేడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ తోటకూరు జంగయ్య యాదవ్ గారికి, మరియు మా దర్గా దయాకర్ రెడ్డి గారికి, మరియు ముఖ్యంగా మా వెన్నంటూ ఉండి ఇన్ని రోజులు మాతో కష్టపడి జై కంఠమహేశ్వర. ఈరోజు పర్వతాపురం గ్రామం, పీర్జాదిగూడ మున్సిపాలిటీ, మేడ్చల్ నియోజకవర్గం గ్రామం పర్వతాపురం కల్లు గీత కార్మిక సంఘంలో ఇలా నూతనంగా ఏర్పాటు జరిగిన ఎన్నికల్లో 5గురం సభ్యులము ఒకటే ప్యానెల్లో గెలవడం జరిగింది. దీనికి గాను మాకు ప్రతి ఒక్క టాపర్కు, ప్రతి ఒక్క కులస్తునికి పేరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను పూర్తి స్థాయిలో నిర్వహించి క్షేత్రస్థాయిలో వివరాలు పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి అన్నారు. మంగళవారం మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదిగూడ కార్పొరేషన్ కార్యాలయంలో కులగణనపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్యునరేటర్లు, వార్డు అధికారులకు సర్వేకు సంబంధించిన దిశానిర్దేశం చేయాలని కమిషనర్ త్రిలేశ్వరరావుకు సూచించారు. అదేవిధంగా
చైర్మన్ కమిషనర్ గారికి, మిగతా సంబంధిత అధికారులు, మీరందరూ కూడా వార్డు ఆఫీసర్లందరూ కూడా నమస్కారం. ఈ సర్వే చేసేది ముఖ్యమంత్రి గారు మనందరి కోసం. మనమందరము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పుడు దాదాపు 6,000 మన ఒక్క మున్సిపాలిటీలో సర్వే కాలేదంటే ఇక్కడ ఉన్న మీ అందరి తప్పు, మాది తప్పు అని ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రతిపక్షాలు కూడా క్లియర్ గా మీరు సమగ్ర సర్వే కరెక్ట్ చేయలేదు, మరి బీజేపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ మిగతా పక్షాలన్నీ కూడా మన మీద అభియోగం మోపుతా ఉండేది. మీకు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, మిగతా సంబంధిత అధికారులందరూ కూడా ఒక మనిషికి 150 ఇళ్ళు ఇచ్చి రోజుకు 5 ఇళ్ల చొప్పున చేయాలని మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మరి మన ఒక మున్సిపాలిటీలో 5,000 దాదాపు అంటే 5,000 పైచీలకు ఇవ్వలేదంటే మనం అందరం కూడా బదలామవుతాం. ఈ సర్వే అనేది బడుగు బలహీన వర్గాల కోసం 76 సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా సాహసం పూర్వపైన నిర్ణయం ఇది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సర్వేలను పెట్టి ఎన్నికలు ఆపుతా ఉంటారు. ఈ సర్వే అనేది ఖచ్చితంగా రేపు పొద్దుగల మనకి ఏ రిజర్వేషన్ కావాలన్నా దానికి ఆధారపడి ఉంటుంది. దానితో పాటు మీ ఉద్యోగాలలో కూడా మీకు కూడా భద్రత ఉంటుంది. నగరంలోని ఓఆర్ఆర్ పై 2 వ్యక్తులు 2 కార్లతో స్టంట్ చేసిన విషయం తెలిసిందే. లగ్జరీ ఎస్యూవీ కార్లలో 2 రింగ్ రోడ్డుపై స్టంట్ చేశారు. ఫార్చునర్, BMW కార్లతో వాళ్లు చక్కర్లు కొట్టారు. ఆ స్టంట్ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలకు చిక్కింది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ ఘటన జరిగింది. 5 లైన్ల రోడ్డుపై వాళ్లు ఆ స్టంట్ పర్ఫామ్ చేశారు. లగ్జరీ కార్లతో స్టంట్ చేసిన విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు. రాజేంద్ర నగర్కు చెందిన 25 ఏళ్ల ముహమ్మద్ అబ్దుల్లా, మలక్పేటకు చెందిన 25 ఏళ్ల జొహైర్ సిద్దిక్లను ఆధీనంలోకి తీసుకున్నారు. లగ్జరీ కార్లను కూడా సీజ్ చేశారు. హ్యాండ్ బ్రేక్ వేసి ఓఆర్ఆర్ పై కార్లతో సర్కిల్స్ కొట్టారు. స్టంట్ చేసిన సమయంలో నెంబర్ ప్లేట్లను తొలగించారు. కలర్స్ స్వాతి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆమె ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. కొన్నేళ్లుగా ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ మలయాళంలో మాత్రం ఈ అమ్మడికి మంచి ప్రాజెక్టులే వచ్చాయి. కలర్స్ స్వాతి తరచుగా వార్తల్లో ఉంటున్నారు. ఈ భామ గతంలో తన భర్తతో విడాకుల అంశంలో తెగ వైరల్గా మారారు. అయితే తెలుగులో అష్టాచమ్మ మూవీతో ఈ అమ్మడు ఒక రేంజ్లో పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే తెలుగులో తప్ప తమిళం, మలయాళంలో మాత్రం ఈ కలర్స్ స్వాతికి భారీగానే సినిమా ఆఫర్లు వచ్చాయి. అయితే గతంలో తన భర్త వికాస్ ఫోటోలు డిలీట్ చేయడం, అదేవిధంగా ఇన్స్టాలో తన భర్తను అన్ఫాలో కావడం వంటి కాంట్రవర్సీలతో ఆమె వార్తల్లో నిలిచారు. నటి కలర్స్ స్వాతి ప్రస్తుతం ఒక భారీ పాన్ ఇండియా మూవీ స్వయంభూలో నటించబోతున్నారు. దీనిలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్నారు. దీనిలో కలర్స్ స్వాతికి కీలక రోల్ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న సినిమాలు అన్నీ కూడా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో వస్తున్నాయి. ఈ స్వయంభూ సినిమా చోళ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందిస్తున్నారు. దీనిలో నిఖిల్ యోధుడిగా కనిపించబోతున్నారు. గతంలో నిఖిల్ స్వాతి కాంబోలో కార్తికేయ, స్వామిరారా, తస్కరన్ వంటి పలు సినిమాలు చేశారు. వీరిద్దరిని కూడా లక్కీ జోడిగా చెప్తూ ఉంటారు. ఈ మూవీలో కలర్స్ స్వాతికి కీలక రోల్ రావడం వెనుక నిఖిల్ కీలక పాత్ర పోషించాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో మాత్రం కలర్స్ స్వాతి పాత్రకి చాలా ప్రాధాన్యత ఉందని సమాచారం. ఇక స్వయంభూతో కలర్స్ స్వాతి మరోసారి వెండితెర మీద తళుక్కుమననున్నారు. దీంతో తమకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సులు ఉంటాయని కూడా నటి భావిస్తోందట. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ సరసన నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో మరో మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
RS-Q8 పేరుతో విడుదల చేసిన ఈ కారు ప్రారంభ ధర 2.49 కోట్ల రూపాయలు. 4 లీటర్ల V8 TFSI ఇంజిన్తో రూపొందించిన ఈ కారు కేవలం 3.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందిపుచ్చుకోనుంది. అయితే టాప్ స్పీడ్ 305 కిలోమీటర్లు, HD మ్యాట్రిక్స్ LED హెడ్లైట్స్, భద్రతా ప్రమాణాలు మెరుగుపరచడంలో భాగంగా 6 ఎయిర్ బ్యాగ్లు ఏర్పాటు చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇండియాలో జాబ్ ఓపెనింగ్స్ ప్రకటించిన టెస్లా, ప్రధాని మోదీతో మస్క్ భేటీతో మారిన లెక్కలు. కెనడాలో బోల్తా పడ్డ విమానం, 18 మందికి తీవ్ర గాయాలు. ఖతార్ రాజుకు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన ప్రధాని మోదీ. 2 రోజులు భారత్లో పర్యటించనున్న ఖతార్ రాజు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు. పాల్గొననున్న 20 రాష్ట్రాల సీఎంలు, 50 మంది సెలబ్రిటీలు. మాజీ సీఎం జగన్ దూకుడు, సైలెంట్ మోడ్లో ఏపీ మంత్రులు. అర్ధరాత్రి పిఎస్ వద్ద మంచు మనోజ్ హల్చల్, వీడియో వైరల్. ముస్లిం ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్, హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు. ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో స్టంట్, 2 విద్యార్థుల అరెస్ట్. బంపర్ జాక్ పాట్ కొట్టేసిన కలర్స్ స్వాతి, ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టిన తెలుగమ్మాయి. మార్కెట్లోకి ఆడి RS-Q8 ప్రారంభ ధర 2.49 కోట్ల రూపాయలు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.